బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. కమచ్కా తీరంలో భూమి కంపించినట్టు తెలుస్తోంది. రిక్టార్ స్కేల్ పైన 7.7గా నమోదైంది. అయితే 6 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సో భూకంపం రావడంతో అక్కడి ప్రకంపనలతో పరుగులు తీశారు జనమంతా. ఇదొక కోస్టల్ ఏరియా. కమచ్కా అనేది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రష్యాలో ఉన్నటువంటి ఒక కోస్టల్ ఏరియా. తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత ఎలా ఉందో చూడండి. సముద్రం ఒక్కసారిగా ఎగిసిపడింది. అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, పరుగులు పెట్టారు. ఆ తర్వాత గతంలో కూడా ఇదే మాదిరిగా కమచ్కా ప్రాంతంలోనే 8.8 రిక్టార్ స్కేల్ పై నమోదవుతూ ఒక భూకంపం సంభవించింది జూలై 29న. సో దాని ప్రభావం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. 6 strongest ever recorded in the history of Russian earthquakes. సో తెల్లవారుజామున 7.7 తీవ్రతతో దీని భూకంపం సంభవించింది. సో అక్కడ ఇప్పటి వరకు 25 మంది చాలా తీవ్రంగా గాయాల పాలని తెలుస్తోంది. A number of people were injured and during evacuations. సో తరలించే క్రమంలో వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. వారందరూ కూడా ఒక్కసారిగా సేఫ్ జోన్ తరలించే క్రమంలో వారంతా కూడా భయపడిపోయి పరుగులు తీశారు. సో సుమారుగా 25 మంది ఇప్పటివరకు గాయాల పాలని తెలుస్తోంది. దాంట్లో ఒక మహిళ కూడా ఉన్నారు. సో ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపడడంతో తల పగిలిపోయిందట. సో ఉమెన్ ఇన్ Japan died after a car went on a overcliff while she was trying to relocate to her higher ground. సో ఒక జపాన్ మహిళ, రష్యాలో ఉన్నటువంటి ఆ మహిళ తను కార్ డ్రైవ్ చేస్తూ ఈ భూకంపం కారణంగా ఒక్కసారిగా పైనటువంటి కొన్ని శిథిలాలు పడడంతో ఒక మరణం కూడా సంభవించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 7.7 తీవ్రతతో కోస్టల్ ఏరియాలోని రష్యాలో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రష్యాలో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. సో సుమారుగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. దానికి సంబంధించి లెక్క కట్టాల్సి ఉంది ఇంకా కూడా. సో కురిస్క్ అనేటువంటి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ సునామీ కూడా హెచ్చరికలు జారీ చేశారట. సో కమచ్కా ప్రాంతానికి సంబంధించినటువంటి తీర ప్రాంతం కాబట్టి సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. సో ఒక 106 స్టేర్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ బిల్డింగ్ కూడా 90% వరకు కూడా ఒక్కసారిగా వంగిపోయింది అన్నట్టుగా తెలుస్తోంది. సో ద టౌన్ స్పోర్ట్ వాజ్ inundated and a fish processing plant was swept away. సో నియర్ బై ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో నియర్ బైలో చాలా ఒక ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. కంప్లీట్గా సునామీ వచ్చేటువంటి అవకాశం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఒక్కసారిగా భూమి ప్రకంపనలతో వణకడంతో అంతా కూడా బాగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి విజువల్స్ మీరు చూడొచ్చు. ఓ చోట తీరం వెంబడి ఒక షిప్ అక్కడ ఉండిపోయింది. ఒక బోట్ ఉంది. ఆ స్పీడ్ బోట్ మొత్తం కూడా అలలెగిసిపడడంతో కొట్టుకుపోయింది. ఆ ప్రజలంతా కూడా అల్లాడిపోయారు. ఇంకో చోట రైట్ సైడ్ విజువల్ కనబడుతోంది. ఒక ఇంట్లో హై స్టేర్ అపార్ట్మెంట్లో ఇంట్లోని వస్తువులంతా వణికిపోవడం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా వస్తువులను వణికాయి. కొన్ని సెకండ్ల పాటుగా ఇంట్లోని వస్తువులను వణికాయి. ఇంకో చోట పైన మనం విజువల్ చూస్తున్నాం. వాటర్ బకెట్లోని ఆ వాటర్ బకెట్ మొత్తం కూడా వణకడం మనం చూస్తున్నాం. సో ఒక టెంట్ ఏర్పాటు చేసుకుంటే టెంట్ మొత్తం కూడా వణికిపోతోంది. సో నియర్ బై కోస్టల్ రీజియన్లో కాబట్టి దీని ప్రభావం ఇంకా ఉండే అవకాశం అంటే తెలుస్తోంది. ఇప్పుడే జరిగింది కాబట్టి సంఘటన ఇంకా రష్యన్ అధికారులు, రష్యాకు సంబంధించినటువంటి అక్కడి ప్రభుత్వం ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగిందని ఇంకా వెల్లడించలేదు. సో ఇప్పుడు అప్డేట్స్ అందుతున్నాయి. ఏదేమైనా రష్యాలో గత జూలైలో 8.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇప్పుడు 7.7 తీవ్రతతో 6 కిలోమీటర్ల దగ్గర భూకంపం నమోదైంది. ఆ విజువల్ మనం చూస్తున్నాం. చాలా మంది కూడా తీర ప్రాంతం వెంట ఈ ఘటన జరిగింది కాబట్టి, భూకంపం సంభవించింది కాబట్టి ఒక్కసారిగా అలలు ఎగిసిపడడం చూస్తున్నాం. సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారట. సో రష్యాలో కొంత ఆందోళన కలిగించే విధంగా పరిస్థితి నెలకొంది. సో ఎగ్జాక్ట్ గా 7.7 చూడండి. ఇక్కడ తీర ప్రాంతం వెంబడి ఎగ్జాక్ట్ గా రష్యా బార్డర్ లో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రష్యాలో చాలా చిట్ట చివరన ఈ ఘటన చోటు చేసుకుంది. భూకంపం సంభవించింది. సో దీని ప్రభావంతో సముద్రం కూడా కొంత అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో ఏ క్షణమైనా సునామీ రావచ్చనే హెచ్చరికలు రష్యా ప్రభుత్వం జారీ చేసింది. సో ప్రస్తుతానికి రష్యాలోని కమచ్కా, కురిస్క్ ప్రాంతాలు ఈస్టర్న్ సైడ్ ఆఫ్ బార్డర్ ఏరియా మొత్తం కూడా అల్లాడిపోతోంది. ఈ సునామీ కారణంగా అంటే ఇక్కడ భూకంపం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితుల్లో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. У нас землетрясение.